తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం అపహరణ ఘటనపై వైసీపీ తీవ్రస్థాయిలో స్పందించింది. టీటీడీ పాలన పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో భక్తుల భద్రత, దేవాలయాల పవిత్రతను కూటమి ప్రభుత్వం కాపాడలేకపోతోందని వెల్లంపల్లి విమర్శించారు. గతంలో ఆలయాలపై జరిగిన ఘటనల్లో జగన్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. దేవాలయాల రక్షణ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని వెల్లంపల్లి హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏదైతే మనకి కాలినడకలో కావచ్చు, కారులో వెళ్ళినా గానీ ఘాట్ రోడ్డు మధ్యలో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం క్షేత్రపాలకుడు ఉంటాడో ఆ విగ్రహం అపహరించడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల టీటీడీ చైర్మన్ కానివ్వండి, పైన కొండ మీద ఉండే ఎడిషనల్ ఈవో కానివ్వండి, అదే విధంగా ఈవో కానివ్వండి, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కానివ్వండి, వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడని చెప్పి అనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, సనాతన ధర్మానికి నేనే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, దుర్మార్గపు ఘటనలు జరుగుతుంటే కనీసం మీకు జ్ఞానం కూడా లేదా? మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడు జరగని సంఘటనలన్నీ కూడా ముక్కోటి ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులేసుకుని వెళ్ళడం కానివ్వండి, ఎప్పుడైనా ఈ ఘటనలు జరిగినాయి? అసలుకి ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? ఇంత దుర్మార్గంగా జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి గాని, సనాతన ధర్మమైన పవన్ కళ్యాణ్ గారు గాని కనీసం